అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆలమూరు ఎస్ఐ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ బ్లెస్సిన్ జీవన్ మృతి చెందారు. దీంతో ఆలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పట్ల ఆలమూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మూరు కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అశోక్ గారు చాలా మంచి మనిషి, వివాదాస్పదుడు కాదు. ఆయన నిందారహితుడు. ఎవరైనా వచ్చి ఏదన్నా పని జరిగినప్పుడు చాలా సౌమ్యంగా చేసేవారు. ఆయన నిజంగా అశోకుడు అనేటువంటి పేరు నామసార్థకుడు. అటువంటి ఆయన సడన్గా యాక్సిడెంట్లో చనిపోవటం అందరికీ బాధాకరం. ఆయనతో పాటు ఆయన కుటుంబానికి కూడా నేను సానుభూతి తెలియపరుస్తున్నాను. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆయనతో పాటు చనిపోయినటువంటి బ్లెస్సింగ్స్ జీవన్ అనే అబ్బాయి కూడా చాలా నైస్ పర్సన్. ఆయన ఇంకా వివాహం కాలేదు, యువకుడు, ఇంకా బోళ్ళంత భవిష్యత్తు ఉంది. అటువంటి అబ్బాయి చనిపోవడం కూడా అంత బాధాకరం. నిజంగా వారికి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాం. అటువంటి ఎస్ఐ గారు ఇంకా సిఐ ప్రమోషన్లు ఉన్నారు. 3 నెలల్లో ఆయనకి ప్రమోషన్ రాబోతుంది. అటువంటి ఉన్నత పదవులు, ఇంకా అనేకమైన ఉన్నత పదవులు అధిరోహించవలసినటువంటి స్థితిలో ఆయన పోవటం నిజంగా ఈ ఆల్మూరు మండలం ఒక మంచి అధికారిని కోల్పోయిందని చెప్పి నేను చాలా విచారపడుతున్నాను. నా పేరు శంకర్ అలెక్స్ అండి. నేను చనిపోయిన కానిస్టేబుల్ శంకర్ బ్లెస్సింగ్ జీవన్ వాళ్ళ తమ్ముళ్ళండి. మేము మొత్తం 3 అన్నదమ్ములు. రెండో అన్నకి పెళ్ళి అయిపోయింది, పక్కన వేరే కాపురంగా ఉంటాడు. నేను, అమ్మ, అన్నయ్య మాత్రమే ఇంట్లో ఉంటాము. తండ్రి లేని మాకు అన్నయ్య పెద్ద దిక్కు. అన్నయ్య జాబ్ చేసి వస్తాడు, చాలా సిన్సియర్. చాలా ట్రాన్స్ఫర్లు కూడా అయినాయి. ముందు మండపేటలో చేశాడు, తర్వాత కొత్తపేటలో చేశాడు, ఇప్పుడు ఆత్రేయపురం స్టేషన్లో చేస్తున్నాడు. ఏదో కేసు పని మీద హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి రాత్రి అమ్మతో చెప్పి బయలుదేరాడు. 7 గంటల ప్రాంతంలో నేనే పోలీస్ స్టేషన్ దగ్గర, ఆల్మూరు పోలీస్ స్టేషన్ దగ్గర దించాను. ఎస్ఐ గారు మా అన్నయ్య కలిసి హైదరాబాద్ ఏదో కేసు పని మీద వెళ్తున్నారు, ఎవరినో పట్టుకొని రావాలి అని చెప్పి వెళ్తున్నారు అని చెప్పారు. వెళ్తుంటే తెల్లవారుజామున లేచేసరికి ఫోన్ వచ్చింది. క్రిటికల్ అని చెప్పారు, యాక్సిడెంట్ అయింది, క్రిటికల్ అని చెప్పారు. కానీ తర్వాత ఇలా చనిపోయాడని చెప్పారు.